ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి నేను రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం 40 లక్షల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు. ఇక దేవాదాయ శాఖలో పూజారి కోసం దరఖాస్తులు ఇవ్వటం జరిగిందని, పేపర్ వర్క్కు సంబంధించి ప్రతి ఒక్కటి చూసుకుంటారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఆలయం సంబంధించి ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్టాపన వంటివి పూర్తి అయినందున చాలా సంతోషంగా ఉందన్నారు. ముందుగా మీకు ఇంత చక్కని గుడి ఇక్కడ నిర్మించుకున్నందుకు మరి కూడా మన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడానికి జరిగినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా గంగపుత్ర సోదరిమణులు అందరూ వచ్చి మరి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ శివపార్వతుల యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గంగమ్మ తల్లితోని పాడి పంటలతోని మరి ఆయుష ఆరోగ్యాలతో మీరు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీకు మీ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఇప్పుడు చెప్పారు. ఈ గుడి దగ్గర 8 సంవత్సరాలు నిరుద్యోగ యువతను గత